గుడ్ మార్నింగ్. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ క్రోమోజోమ్. క్రోమోజోమ్ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, అది ఎన్ని రకాలుగా వర్గీకరించారు, దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. క్రోమోజోమ్ క్రోమోజోమ్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుందో ఈరోజు చూద్దాం. జన్యు పదార్థం అంతా కూడా కేంద్రానికే పరిమితమై ఉంటుంది. మొట్టమొదటిసారిగా కేంద్రకంలో క్రోమాటిన్ను గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఈ క్రోమాటిన్నే డిఎన్ఏగా గుర్తించడం జరిగింది. మొదటగా ఈ క్రోమాటిన్ అనేది కణ విభజన సమయంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. కణ విభజన సమయంలో ఈ క్రోమాటిన్ అనే పదార్థం క్రోమోజోములుగా ఏర్పడుతుంది. నిన్నటి క్లాస్లో చూసినట్లయితే కేంద్రకంలో దారాల వంటి నిర్మాణాలు ఉంటాయనుకున్నాం. ఆ దారాల వంటి నిర్మాణాలను క్రోమాటిన్లు అంటారు. క్రోమాటిన్లు కణ విభజన సమయంలో క్రోమోజోములుగా ఏర్పడతాయి అని చెప్పుకున్నాం. ఈ క్రోమోజోములు అన్నీ కూడా కేంద్రకంలో ఉంటాయి. ఈ హాఫ్మీస్టర్ అనే శాస్త్రవేత్త ట్రేడేసాన్షియా అనే మొక్కలో మొట్టమొదటిసారిగా ఈ క్రోమోజోమ్ని గుర్తించడం జరిగింది. హాఫ్మీస్టర్ అనే శాస్త్రవేత్త ట్రేడేసాన్షియా అనే మొక్కలో మొట్టమొదటిసారిగా క్రోమోజోమ్ని గుర్తించడం జరిగింది. తరువాత 1888 సంవత్సరంలో వాల్డయర్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ఈ దారాల వంటి నిర్మాణాలను క్రోమోజోమ్లనే పేరును పెట్టడం జరిగింది. హాఫ్మీస్టర్ మొక్కలు గమనించాడు, కేవలం దారాల వంటి నిర్మాణాలు ఉన్నాయి అని గుర్తించిన శాస్త్రవేత్త హాఫ్మీస్టర్ అయితే, వాల్డయర్ అనే శాస్త్రవేత్త 1888 సంవత్సరంలో వీటికి క్రోమోజోముల వంటి పేరుని నామకరణం చేయడం జరిగింది. లాటిన్ భాషలో క్రోమా అనగా రంగు, జోమా అంటే దేహం, రంగు గల దేహాలు అని అర్థం. క్రోమోజోములు అంటే రంగు గల దేహాలు అని అర్థం. లాటిన్ భాషలో క్రోమా అనగా రంగు, జోమా అనగా దేహం, రంగు గల దేహాలు. అదేవిధంగా ఇవి వాల్డేర్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా క్రోమోజోమ్ల పేరును నామకరణం చేశాడు. కానీ ఆనువంశిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మాత్రం సట్టన్ మరియు బవేరియా అనే ఇద్దరు శాస్త్రవేత్తలు క్రోమోజోమ్ యొక్క ఆనువంశిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఒక జీవి యొక్క లక్షణాలు ఒక తరం నుంచి మరొక తరానికి క్రోమోజోమ్ల ద్వారా వంశపారపర్యంగా అందజేయబడును. అందువలనే ఈ క్రోమోజోమ్లను ఆనువంశిక వాహకాలు అంటారు. ఈ క్రోమోజోమ్ల ఆనువంశిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త సట్టన్, బవేరియా అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఆనువంశిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఆనువంశికత అంటే ఏంటిది? ఒక జీవి యొక్క లక్షణాలు ఒక తరం నుంచి మరొక తరానికి అందజేయడం. వేటి ద్వారా అనగా ఈ క్రోమోజోమ్ల ద్వారా. కాబట్టి ఈ క్రోమోజోమ్లనే ఆనువంశిక వాహకాలు అంటారు. కణాలలో శారీరక లక్షణాలను అధిక ఆధీనంలో ఉంటే అటువంటి క్రోమోజోమ్లను శారీరక క్రోమోజోమ్లు లేదా ఆటోజోమ్లు అంటారు. కణాలలో శారీరక లక్షణాలను వాటి ఆధీనంలో ఉంచుకునేటువంటి క్రోమోజోమ్లను ఆటోజోములు అంటారు. లేకపోతే శారీరక లక్షణాలను నియంత్రించేటువంటి క్రోమోజోములను శారీరక క్రోమోజోములు లేకపోతే ఆటోజోములు అంటారు. శారీరక లక్షణాలు ఆధీనంలో ఉంచుకునేటువంటి క్రోమోజోములను ఆటోజోములని, లైంగిక లక్షణాలను నియంత్రించేటువంటి క్రోమోజోములను లైంగిక క్రోమోజోములు లేదా అల్లోజోములు అంటారు. శారీరక లక్షణాలను నియంత్రించేటువంటి క్రోమోజోములను ఆటోజోములని, లైంగిక లక్షణాలను ఆధీనంలో నియంత్రించేటువంటి క్రోమోజోములను అల్లోజోములని అంటారు. ఈ విధంగా క్రోమోజోములు ఆటోజోములుగా ఉంటాయి, అల్లోజోములుగాను ఉంటాయి. కణంలో సాధారణంగా ఎక్కువ సంఖ్యలో ఆటోజోములు ఉంటాయి, తక్కువ సంఖ్యలో
అల్లోజోములు ఉంటాయి. కణంలో ఎక్కువ మొత్తంలో అటోజోములు ఉంటాయి, తక్కువ మొత్తంలో అల్లోజోములు ఉంటాయి. అటోజోములు అనగా శారీరక క్రోమోజోములు. కణంలో ఎక్కువగా శారీరక క్రోమోజోములు, తక్కువ మొత్తంలో లైంగిక క్రోమోజోములు అనేవి ఉంటాయి. మరి అదేవిధంగా వీటి యొక్క ఉనికి చూసినట్లయితే ప్రొకారియట్ క్రోమోజోమ్ అనేది వృత్తాకార నిర్మాణంలో ఉంటుంది. అదేవిధంగా డిఎన్ఏ పరమాణు రూపంలో ఉంటుంది. ఎటువంటి కణాల్లో కేంద్రక త్వచం అనేది ఉండదు. మరియు ప్రొకారియట్ కణముల్లో జీవద్రవ్యంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది ఈ క్రోమోజోమ్. మరి ప్రొకారియట్ వాటిలో క్రోమోజోమ్ అనేది వృత్తాకారంగా ఉండును. ఇటువంటి ప్రొకారియట్ కణాలలో కేంద్రకానికి త్వచం ఉండదు, జీవద్రవ్యంతో సంబంధాన్ని కలిగి ఉండును. యుకారియట్లో క్రోమోజోములు ఒక నిర్దిష్టమైన పద్ధతిలో అమరి ఉంటాయి. కేంద్రకానికి త్వచం అనేది ఆవరించబడి ఉంటుంది. మరి ప్రొకారియట్లలో ఉంటుంది క్రోమోజోమ్, యుకారియట్లలో ఉంటుంది. ప్రొకారియట్లలో వృత్తాకారంగా ఉంటుంది, యుకారియట్లలో నిర్దిష్టంగా అమరి ఉంటుంది. ప్రొకారియట్లలో కణంలో వంటి కేంద్రక త్వచం అనేది ఉంటుందో, యుకారియట్లలో మాత్రం కేంద్రక త్వచం అనేది ఉంటుంది. ఆకారం చూసినట్లయితే కణజ విభజనలో స్పష్టంగా క్రోమోజోమ్ ఆకారం అనేది కణ విభజన సమయంలో వాటి యొక్క ఆకారం అనేది ముఖ్యంగా తెలవడం జరుగుతుంది. మధ్యస్థ దశ, చలన దశ వాటి ఆకారాన్ని బట్టి తెలుసుకోవచ్చు. దాదాపుగా కడ్డీల్లాగా కనిపించడం జరుగుతుంది. UVJIL ఆకారంలో ఈ క్రోమోజోమ్ యొక్క ఆకారం అనేది ఉంటుంది. మరి క్రోమోజోమ్ నిర్మాణం చూసినట్లయితే స్పష్టంగా చూసినట్లయితే మన ఫిగర్లో కూడా కనిపిస్తుంది యు ఆకారంలో. మరి కణ విభజన సమయంలో దీని ఆకారం తెలుసుకోవడానికి వీలవుతుంది. మధ్యస్థ దశ, చలన దశలో వీటి ఆకారం అనేది తెలుసుకోవచ్చు. దారాల్లాగా ఉంటాయి, లేకపోతే కడ్డీల మాదిరిగా ఉంటాయి. ఇవి చూసినట్లయితే యు ఆకారంలో కావచ్చు, వి ఆకారంలో కావచ్చు, జే ఆకారంలో, ఐ ఆకారంలో, అదేవిధంగా ఎల్ ఆకారంలో ఉంటాయి. మరి పరిమాణం చూసినట్లయితే క్రోమోజోమ్ వివిధ యొక్క పరిమాణంలో ఉంటుంది. 0.1 మ్యూక్రాన్ల నుంచి 30 మ్యూక్రాన్ల పొడవును కలిగి ఉంటుంది. అదేవిధంగా 0 మ్యూక్రాన్ల వ్యాసాన్ని కలిగి ఉంటాయి. క్రోమోజోములు అనేవి ఒక్కొక్క కణంలో ఒక్కొక్క పరిమాణాన్ని కలిగి ఉంటాయి. 0.1 మ్యూక్రాన్ నుంచి 30 మైక్రాన్ల పొడవును కలిగి ఉండి 0.2 మైక్రాన్ల వ్యాసాన్ని కలిగి ఉంటాయి. మరి ఈ క్రోమోజోమ్ల సంఖ్య చూసినట్లయితే ఇద్దరు శాస్త్రవేత్తలు బెండెన్, బవారీ అనే శాస్త్రవేత్తలు ఒక జాతి యొక్క క్రోమోజోముల సంఖ్య నిర్దిష్టంగా ఉందని వీరు వివరించారు. బెండెన్, బవారీ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ఒక జాతి యొక్క క్రోమోజోములు వాటి యొక్క సంఖ్య నిర్దిష్టంగా ఉండును. సాధారణంగా బీజ కణాలు ఏకస్థితిక క్రోమోజోములను కలిగి ఉండును. ఏకస్థితిక దశకు చెందినటువంటి క్రోమోజోములన్నీ కూడా సమూహాన్ని కలిసి జీనోమ్ అని అంటారు. మరి క్రోమోజోముల సమూహం అంతా కలిసి దాన్ని జీనోమ్గా అంటారు. మరి సాధారణంగా క్రోమోజోములు శరీర కణాలన్నింటిలో కూడా ద్వయస్థితి స్థితిలో ఉంటాయి. మరి కేంద్రకంలో మొత్తం క్రోమోజోమ్ల సంఖ్య ద్వయస్థితిక సంఖ్య అని, జతలో ఒకటి చొప్పున సంఖ్యను తెలిపి దానిని ఏకస్థితిక సంఖ్య అని అంటారు. మరి క్రోమోజోమ్ల సంఖ్య ఏ విధంగా ఉంటుంది చూసినట్లయితే క్రోమోజోములు మొత్తం కూడా ఒక సమూహంగా ఏర్పడితే జీనోమ్ అంటారు. శరీర కణాలన్నింటిలో కూడా క్రోమోజోములు అనేవి ద్వయస్థితిలో ఉంటాయి. కేంద్రకంలో క్రోమోజోమ్ల సంఖ్య అనేది ద్వయస్థితిక సంఖ్యలోకే ఉంటుంది. ఒక్కొక్కటి చొప్పున ద్వయస్థితిక సంఖ్య తెలిపే దానిని ఏకస్థితిక సంఖ్య అంటారు. ఎగ్జాంపుల్ చూసినట్లయితే డ్రోసోఫిలాలో
8 క్రోమోజోమ్ల సంఖ్య ఉంటుంది. అదేవిధంగా క్యూలెక్స్ తోమలో 6 క్రోమోజోములు, డ్రోసోఫిలాలో 8 క్రోమోజోములు. అదేవిధంగా తేనెటీగలో ఎఫిస్ ఇండికాలో 32 క్రోమోజోమ్ల సంఖ్య అనేది ఉంటుంది. అదేవిధంగా పావురంలో 80, కోడిలో 78, కుక్కలో 78, గుర్రంలో 64, మానవుల్లో 46, అదేవిధంగా కుందేలులో 44, కోతిలో 42, ఎలుకలో 42 వంటి క్రోమోజోమ్ల సంఖ్య అనేది ఏర్పడి ఉంటుంది. ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క రకంగా ఈ క్రోమోజోమ్ల సంఖ్య ఆధారపడి ఉంటుంది. ఇవి ద్వయస్థితిలో ఉంటాయి. మరి మానవుల్లో చూసినట్లయితే 46, అదేవిధంగా పావురంలో 80, కోడిలో 78, కుక్కలో 78, గుర్రంలో 64, గొరిల్లాలో 48, చింపాంజీలో 48. ఈ విధంగా క్రోమోజోమ్ల సంఖ్య అనేది ఏర్పడి ఉంటుంది. క్రోమోజోమ్ నిర్మాణం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. క్రోమోజోమ్ ఈ భాగాలను కలిగి ఉంటుంది. పెలికిల్ త్వచం, మాత్రిక, ప్రాథమిక కుంచనం, సెంట్రోమియర్. మరి ఫస్ట్ భాగం చూసినట్లయితే పెలికిల్. క్రోమోజోమ్ని ఆవరించుకున్నటువంటి త్వచంను పెలికిల్ త్వచం అంటారు. ఏ విధంగా కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచం ఉంటుందో క్రోమోజోమ్ను ఆవరించి ఒక త్వచం అనేది ఉంటుంది. దీనినే పెలికిల్ త్వచం అని అంటారు. అదేవిధంగా మాత్రిక. క్రోమోజోమ్లో ఉండేటువంటి చిక్కని పదార్థాన్ని, ద్రవ పదార్థాన్ని మాత్రిక అంటారు. ఈ మాత్రికలో క్రోమాటిడ్లు అనేవి ఉంటాయి, తేలియాడుతూ ఉంటాయి. క్రోమోజోమ్లో ఉండేటువంటి చిక్కటి పదార్థాన్ని మాత్రిక అంటారు. ఈ మాత్రికలో క్రోమాటిడ్లు అనేవి తేలియాడుతూ ఉంటాయి. మరి క్రోమోజోమ్లో ఇంకొక నిర్మాణం చూసినట్లయితే సెంట్రోమియర్. దీనిని ప్రాథమిక కుంచనం అంటారు. ఈ సెంట్రోమియర్ మధ్యస్థ దశలో ప్రతి క్రోమోజోమ్లో 2 సమభాగాలు ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉంటాయి. వీటిని క్రోమాటిడ్లు అంటారు. ఈ క్రోమాటిడ్లు ఒకదానితో ఒకటి విడిపోయినా ఒకే ప్రాంతంలో మాత్రం కలిసి ఉంటాయి. ఈ ప్రాంతాన్నే సెంట్రోమియర్ అంటారు. మరి సెంట్రోమియర్ అనగా ఒకదానితో ఒకటి పెనవేసుకుని ప్రతి క్రోమోజోమ్లో 2 భాగాలనేవి ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉంటాయి. ఈ విధంగా మనకు దారాల్లాగా కనిపించడం జరుగుతుంది. మరి వీటినే క్రోమాటిడ్లు అంటారు. ఇవి ఒకదానికొకటి విడిపోయినా కానీ ఏదో ఒక ప్రాంతంలో కలిసి ఉంటాయి. అటువంటి భాగాన్ని సెంట్రోమియర్ అంటారు. మనకి క్రోమోజోమ్లో కింది భాగంలో చూసినట్లయితే కనిపిస్తుంది ప్రాథమిక కుంచనం. ఈ సెంట్రోమియర్నే ప్రాథమిక కుంచనం అని కూడా అంటారు. చూడండి, పైన చూసినట్లయితే ఒకదానితో ఒకటి కలిసి ఉంది, కిందికి వచ్చేసరికి విడిపోవడం జరిగింది. విడిపోయినా తిరిగి ఒకే ప్రదేశంలో అతుక్కునే ఉన్నటువంటి భాగాన్ని సెంట్రోమియర్ అంటారు. ఈ సెంట్రోమియర్ క్రోమోజోమ్ భాగాల కంటే తక్కువ అభిరంజకాన్ని గ్రహించి ఉంటుంది. మరి సెంట్రోమియర్ అనగా ప్రాథమిక కుంచనం. సెంట్రోమియర్లో ఎలాంటి కప్పు వంటి కైనటోఫోల్ అనే కప్పు వంటి నిర్మాణాలు ఉంటాయి. మరి ఇవి సూక్ష్మ నాళికలను అంటిపెట్టుకొని ఉంటాయి. సెంట్రోమియర్ స్థానాన్ని బట్టి బాహుల పొడవు అనేది మారుతూ ఉంటుంది. మరి సెంట్రోమియర్లు చూసినట్లయితే ఒకదానికొకటి పెనవేసుకొని ఉంటుంది. ఈ విధంగా క్రోమోజోమ్ నిర్మాణం అనేది కలిగి ఉంటుంది. క్రోమోజోమ్ని ఆవరించి పెలికిల్ త్వచం ఉంటుంది. లోపల ద్రవ పదార్థం ఉంటుంది. దీన్నే మాత్రిక అంటారు. క్రోమాటిడ్లు తేలియాడుతూ ఉంటాయి.
సెంట్రోమియర్ ఒకదానికొకటి పెనవేసుకొని ఉంటాయి. మరి ఇవి ఇటువంటి భాగాలను క్రోమాటిడ్లు అంటారు. ఇవి ఎక్కడ విడిపోయినా కానీ చివరకు మాత్రం ఒక ప్రాంతంలో మాత్రం కలిసి ఉంటాయి. దాన్నే ప్రాథమిక కుంచనం లేదా సెంట్రోమియర్ అని అంటారు. ఈ విధంగా సెంట్రోమియర్ కలిగి ఉంటుంది. ఈ సెంట్రోమియర్లు ఉండడం వల్ల దీనిలో కొంచెం కప్పు వంటి నిర్మాణాలు అనేవి కనిపించడం జరుగుతుంది క్రోమోజోమ్లో. అదేవిధంగా మరి కప్పు వంటి నిర్మాణాలను కైనెటోకోర్లు అంటారు. ఈ కైనెటోకోర్లు సూక్ష్మనాళాలను కంటిపెట్టడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. మరి ఈ సెంట్రోమియర్ స్థానాన్ని బట్టి, ప్రాథమిక కుంచనాన్ని బట్టి క్రోమోజోమ్ రకాలను 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. మెటాసెంట్రిక్, సబ్మెటాసెంట్రిక్, ఎక్రోసెంట్రిక్, టీలోసెంట్రిక్. మెటాసెంట్రిక్ నిర్మాణం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. సెంట్రోమియర్ స్థానాన్ని బట్టి క్రోమోజోమ్ల రకాలు చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. మొట్టమొదటిసారిగా మెటాసెంట్రిక్ చూసినట్లయితే సెంట్రోమియర్ సరిగా క్రోమోజోమ్ మధ్య భాగంలో ఏర్పడుతుంది. 2 భుజాలు దాదాపుగా సమానంగా ఉండును. ఇటువంటి క్రోమోజోమ్ చూసినట్లయితే దాని ఆకారం చూసినట్లయితే వి ఆకారంలో కనిపించడం జరుగుతుంది. క్రోమోజోమ్ చూసినట్లయితే వి ఆకారంలో కనిపించడం జరుగుతుంది. కారణం సెంట్రోమియర్ అనేది మధ్య భాగంలో ఏర్పడి ఉంటుంది కనుక 2 భుజాలు కూడా దాదాపుగా సమానంగా ఏర్పడి ఉంటాయి. ఇటువంటి క్రోమోజోమ్ను మెటాసెంట్రిక్ క్రోమోజోమ్ అంటారు. సబ్మెటాసెంట్రిక్ నిర్మాణం చూసినట్లయితే సెంట్రోమియర్ క్రోమాటిడ్ల మధ్య భాగానికి కొద్ది దూరంలో ఏర్పడును. 2 భుజాలనేవి అసమానంగా ఏర్పడును. చూడడానికి ఎల్లాకారంలో కనిపించడం జరుగుతుంది. ఇటువంటి క్రోమోజోమ్ అనేది సెంట్రోమియర్ ఏర్పడుతుంది కానీ క్రోమాటిడ్ల మధ్య భాగానికి కంటే కొంచెం దూరంలో ఏర్పడుతుంది. తద్వారా 2 భుజాలు అనేవి అసమానంగా ఏర్పడతాయి. ఈ స్థితిలో ఈ క్రోమోజోమ్ అనేది ఎల్లాకారంలో కనిపించడం జరుగుతుంది. తర్వాత ఎక్రోసెంట్రిక్ నిర్మాణం చూసినట్లయితే టీలోసెంట్రిక్ చూసినట్లయితే సెంట్రోమియర్ క్రోమోజోమ్ చివరన ఉంటుంది. మరి ఈ క్రోమోజోమ్ ఉన్నటువంటి సెంట్రోమియర్ సంఖ్య ఆధారపడి క్రోమోజోమ్లను ఈ విధంగా వర్గీకరించడం జరిగింది. టీలోసెంట్రిక్ చూసినట్లయితే ఒక చివరన ఉండును. ఈ చివర మీదనే భుజం అనేది ఏర్పడి ఉండును. చూడ్డానికి ఐ ఆకారంలో కనిపించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఎక్రోసెంట్రిక్ నిర్మాణం చూసినట్లయితే క్రోమోజోమ్ కొద్ది దూరంలో సెంట్రోమియర్ అనేది క్రోమోజోమ్ కొనకు కొద్ది దూరంలో ఏర్పడి ఉండును. కాబట్టి ఈ రెండు భుజాలు అనేవి ఒకటి చిన్నగాను ఒకటి పెద్దగాను ఏర్పడి ఉండును. ఇటువంటి స్థితిలో క్రోమోజోమ్ అనేది ఆకారంలో కనిపిస్తుంది. దీనిని ఎక్రోసెంట్రిక్ అంటారు. ఈ విధంగా సెంట్రోమియర్ని బట్టి క్రోమోజోమ్లను 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. మెటాసెంట్రిక్, సబ్మెటాసెంట్రిక్, టీలోసెంట్రిక్, అక్రోసెంట్రిక్. సబ్మెటాసెంట్రిక్ చూసినట్లయితే ఎల్ ఆకారంలోను, మెటాసెంట్రిక్ చూసినట్లయితే వి ఆకారంలోను, అదేవిధంగా టీలోసెంట్రిక్ ఐ ఆకారంలోను, ఎక్రోసెంట్రిక్ జే ఆకారంలోనూ కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా సెంట్రోమియర్ మధ్య భాగంలో ఉంటే చూడడానికి 2 క్రోమాటిడ్లు వి ఆకారంలో కనిపించడం జరుగుతుంది. సెంట్రోమియర్ క్రోమాటిడ్లకు కొంచెం చివరన ఏర్పడితే ఇది ఎల్ ఆకారంలో కనిపిస్తుంది. అదేవిధంగా టీలోసెంట్రిక్ చివరలో ఏర్పడుతుంది ఈ సెంట్రోమియర్, కాబట్టి ఇది ఐ ఆకారంలో కనిపించడం జరుగుతుంది.
అక్రోసెంట్రిక్లో 2 క్రోమాటిడ్ల మధ్య భాగం కంటే ఈ ఇంకో క్రోమాటిడ్ యొక్క చివరి భాగంలో ఏర్పడుతుంది. తద్వారా 2 క్రోమాటిడ్ దేహాలు అనేవి చిన్నవిగా కనిపించడం జరుగుతుంది. కాబట్టి దీని దేహం జే ఆకారంలో కనిపించడం జరుగుతుంది. మరి సాధారణంగా క్రోమోజోమ్ నిర్మాణం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. మరి క్రోమోజోమ్లో ఒక్క సెంట్రోమియర్ ఉంటే అటువంటి క్రోమోజోమ్ను మోనోసెంట్రిక్ క్రోమోజోమ్ అని అంటారు. ఒక క్రోమోజోమ్లో నిర్మాణం చూసుకుంటే ఆ క్రోమోజోమ్లో ఒకే సెంట్రోమియర్ ఉంటే అటువంటి క్రోమోజోమ్ను మోనోసెంట్రిక్ క్రోమోజోమ్ అంటారు, లేదా ఏకనాభి క్రోమోజోమ్ అని కూడా అంటారు. ఒక క్రోమోజోమ్లో 2 సెంట్రోమియర్లు ఉంటే దానిని డైసెంట్రిక్ క్రోమోజోమ్ అని అంటారు. దీనిని ద్వినాభి క్రోమోజోమ్ అని కూడా అంటారు. ఈ విధంగా క్రోమోజోమ్లో అనేక సెంట్రోమియర్లు ఉంటే దాన్ని పాలీసెంట్రిక్ క్రోమోజోములు అంటారు. దీనిని బహుళనాభి క్రోమోజోమ్ అని కూడా అంటారు. మరి ఈ సెంట్రోమియర్ నిర్దిష్ట స్థానంలో ఉండక క్రోమోజోమ్లంతటా వ్యాపించి ఉండును. ఇటువంటి క్రోమోజోమ్లను విస్తరిత సెంట్రోమియర్ క్రోమోజోమ్ అంటారు. క్రోమోజోమ్ పైన సెంట్రోమియర్ అసలు లేకుంటే దానిని ఎసెంట్రిక్ క్రోమోజోమ్ అంటారు. ఈ విధంగా క్రోమోజోమ్ నిర్మాణం చూసినట్లయితే ఒక క్రోమోజోమ్ను కనుక తీసుకున్నట్లయితే ఆ క్రోమోజోమ్లో సెంట్రోమియర్ ఒకటే ఉంటే దానిని మోనోసెంట్రిక్ అని, 2 ఉంటే క్రోమోజోమ్లో 2 సెంట్రోమియర్లు ఉంటే దానిని డైసెంట్రిక్ అని, అనేకంగా ఉంటే పాలీసెంట్రిక్ అని, క్రోమోజోమ్ల మీద సెంట్రోమియర్ నిర్దిష్ట స్థానంలో అమరి ఉండక అంటే ఒక ప్రదేశంలో ఉండకుండా విస్తరించి ఉన్నటువంటి దానిని విస్తరిత సెంట్రోమియర్ అని, క్రోమోజోమ్ అని, అదేవిధంగా అసలు క్రోమోజోమ్లో సెంట్రోమియర్ లేకపోతే దానిని ఎసెంట్రిక్ క్రోమోజోమ్ అని అంటారు. ఈ విధంగా సెంట్రోమియర్ని బట్టి క్రోమోజోమ్లు అనేవి ఈ విధంగా అమరి ఉంటాయి. మోనో, డై, పాలి, విస్తరిత, అదేవిధంగా ఎసెంట్రిక్ క్రోమోజోమ్లుగా ఏర్పడి ఉంటాయి. అదేవిధంగా ద్వితీయ కుంచనం చూసినట్లయితే క్రోమోజోమ్లో ప్రాథమిక కుంచనమే కాకుండా మరొక కుంచనాలు కూడా ఉంటాయి. వీటిని ద్వితీయ కుంచనాలు అంటారు. మానవుల్లో మాత్రం 13, 14, 15, 21 క్రోమోజోముల్లో ఈ ద్వితీయ కుంచనం అనేది ఉండును. ప్రాథమిక కుంచనం అనేది సెంట్రోమియర్ అన్నాం కదా, అదేవిధంగా ద్వితీయ కుంచనాలు కూడా ఉండును. ఎటువంటి క్రోమోజోముల్లో కనిపిస్తాయి మానవుల్లో చూసినట్లయితే 13, 14, 15, 21 క్రోమోజోముల్లో ఈ ద్వితీయ కుంచనాలు అనేవి ఉండును. కణ విభజన సమయంలో అంత్య దశలో ఏర్పరచడంలో ఈ ద్వితీయ కుంచనం అనేది ఉపయోగపడుతుంది. కణ విభజన సమయంలో అంత్య దశలో కేంద్రకాంశాన్ని ఏర్పరచడంలో ఈ ద్వితీయ కుంచనం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా టీలోమియర్లు చూసినట్లయితే క్రోమోజోమ్ యొక్క చివరి భాగాలను టీలోమియర్లు అంటారు. క్రోమోజోమ్ యొక్క చివరి భాగాలను టీలోమియర్లు అంటారు. షటిలైట్లు చూసినట్లయితే క్రోమోజోమ్లో యొక్క భుజం చివర గల చిక్కటి పదార్థం అనేది ఉంటుంది. ఆ చిక్కటి పదార్థం చుక్క వంటి నిర్మాణం అనేది కలిగి ఉంటుంది. క్రోమోజోమ్ యొక్క భుజం అందరూ ఒక చుక్క వంటి ప్రదేశం అనేది ఉంటుంది. దానిని షటిలైట్ అంటారు. మరి మానవుల్లో 13, 14, 15, 21 క్రోమోజోమ్లను షార్ట్ క్రోమోజోమ్లు అని అంటారు. అంటే మనం ఫిగర్లో కనిపిస్తుంది షటిలైట్ అంటే క్రోమోజోమ్ యొక్క చివరి భాగంలో గుండ్రటి వంటి నిర్మాణాన్ని షటిలైట్ అంటారు. మానవుల్లో చూసినట్లయితే 13, 14, 15, 21 క్రోమోజోమ్లను షటిలైట్ క్రోమోజోమ్లని అంటారు. క్రోమానిమాటాలు పారానిక్
ప్లెకోనిమాటిక్ అనేవి ఉంటాయి. సాధారణంగా క్రోమోజోమ్లు క్రోమాటిన్లను కలిగి ఉంటాయి. ఇవి 2 రకాలుగా ఉంటాయి: పారానిమిక్, ప్లెకోనిమిక్. ఇవి క్రోమాటిన్లు: పారానిమిక్ కుండలాలు, ప్లెకోనిమిక్ కుండలాలు. పారానిమిక్ కుండలాలు చూసినట్లయితే ఇందులో 2 క్రోమాటిన్లు పక్కపక్కకు సమాంతరంగా అమరి ఉంటాయి. వీటిని సులువుగా విడదీయవచ్చు. క్రోమాటిన్లు చూసినట్లయితే 2 పక్కపక్కకు సమాంతరంగా ఉంటాయి, ఈజీగా వీటిని విడదీయవచ్చు. ప్లెకోనిమిక్ చూసినట్లయితే ఈ రకం క్రోమాటిన్లు ఒకదానికొకటి మెలికపడి ఉంటాయి. వీటిని విడదీయడం కష్టతరంగా ఉంటుంది. ఈ విధంగా క్రోమాటిన్లు అనేవి క్రోమోజోమ్లో అమరి ఉంటాయి.